నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మే మంత్ సిపిఐ డేటా రానుందని మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ యూఎస్ సిపిఐ డేటా వచ్చింది. ఈ డేటా వచ్చాక యూఎస్ మార్కెట్ లో కూడా ప్రెషర్ చూసాం. యూఎస్ సిపిఐ డేటా ఏదైతే వచ్చిందో దానివల్ల మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ యూఎస్ ఇరాన్ వార్ ఇంటెన్సిటీ కూడా పెరిగింది కదా. వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పెట్రోల్ పైన ట్యాక్స్ అయితే కట్ చేసింది. సో దానివల్ల ఆ పెట్రోల్ ప్రైస్ ఎంత తగ్గబోతుంది అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే లోని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల ఒక కంపెనీ అయితే లాభపడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 150 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,832 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 53 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,161 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ముందుగా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి యూఎస్ మే మంత్ సిపిఐ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఈ మే మంత్ లోని యూఎస్ లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ 4.2% గా రావచ్చని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. అదే విధంగా సిపిఐ డేటా వచ్చినా కూడా నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోని యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది భయంకరంగా పెరిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ 2 years లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 2 years ముందు ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా ఉండేదో ఆ రేంజ్ కి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో దీంతో మార్కెట్ లో కన్సర్న్స్ ఏం మొదలయ్యాయంటే ఫెడ్ కమింగ్ మీటింగ్స్ లోని డెఫినెట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్ లోని మనకి ప్రెషర్ అనేది కనపడింది. సో ఒక రకంగా ఈ రోజు మన మార్కెట్ ని ఇది ఇంపాక్ట్ చేస్తే దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఇరాన్ అండ్ యుఎస్ వార్ ఏదైతే ఉన్నదో ఈ వార్ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. ఒక రకంగా ట్రేడ్ డీల్ పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది అనిపించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ పైన అటాక్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంపే వచ్చేమన్నారు ఇజ్రాయెల్ ని వెనక్కి తగ్గమని, ఇరాన్ పైన అటాక్స్ చేయొద్దని. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ డీల్ కూడా పాజిటివ్ గా ముందుకు వెళ్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. దాని తర్వాత యుఎస్ కి చెందినటువంటి ఒక హెలికాప్టర్ ని వీళ్ళు ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అటాక్ చేసేసరికి దాంతోని యుఎస్ వెళ్లి ఇరాన్ పైన తిరిగి అటాక్ స్టార్ట్ చేసింది కదా. దీని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడుతూ యుఎస్ ఇంకా స్ట్రాంగ్ గా ఇరాన్ అటాక్ చేయబోతుంది. అండ్ అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ అసలు ఇరాన్ చేతిలో లేదు, ఇది కంప్లీట్ గా యుఎస్ చేతిలోకి వచ్చేసింది. మేము చేసినటువంటి 1 month బిఫోర్ ఒక ప్లాన్ చేసాం మా ఆల్మోస్ట్ మిలిటరీ వాళ్ళతో అందరితో కలిపి. ఆ ప్లాన్ లో భాగంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి చాలా వరకు షిప్స్ ని మేము పాస్ అయ్యేలా చేసాం. దీనివల్ల వరల్డ్ మొత్తానికి ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ దొరుకుతున్నాయి. సో దీంతోనే క్లారిటీ వచ్చేసింది ఇరాన్ చేతిలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లేదని. ఇప్పుడు డీల్ రిలేటెడ్ గా ఏదైతే మేము పాయింట్స్ ప్రపోజల్స్ పెట్టామో దానికి ఇరాన్ ముందుకొచ్చి ఒప్పుకోకపోతే ఇరాన్ ని ఇంకా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. దీని రిలేటెడ్ గా ఇరాన్ కూడా రెస్పాండ్ అవుతూ మేము భయపెడితే దానికి తగ్గిపోయి డీల్ కి అయితే ముందుకు రాం, మీరు మమ్మల్ని అటాక్ చేస్తున్నాం అంటున్నారు కదా, చేసుకోండి, మేము కూడా తిరిగి అటాక్ చేస్తామని చెప్పి ఇరాన్ స్ట్రాంగ్ గానే చెప్తుంది. అండ్ అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా యుఎస్ ఏవైతే క్లెయిమ్స్ చేస్తుందో కంప్లీట్ గా ఇక్కడ నుంచి షిప్స్ వెళ్తున్నాయి అది ఇదని చెప్పి క్లెయిమ్ చేస్తుంది కదా, అటువంటివి ఏమీ జరగలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక్క షిప్ కూడా పాస్ అవ్వలేదు అని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఈవెన్ మన ఇండియాకి చెందినటువంటి ఒక షిప్ మీద యుఎస్ వాళ్ళే అటాక్ చేశారు. ఈ అటాక్ లోని కొంతమంది చనిపోయినట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి పాపం. సో ఓవరాల్ గా దీని రిలేటెడ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి కొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి కదా. సో ఇలాగే కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్లు అయితే ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని కొంత మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా మన మార్కెట్ లోని వాలటాలిటీ అనేది కంటిన్యూ అయింది. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే డీల్ అవ్వచ్చనే చెప్తున్నారు. కానీ ఈ డీల్ అవ్వచ్చనే మాటలు ఎన్నో రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు డీల్ ఫైనల్ అవ్వలేదు. అంటే యుఎస్ పెడుతున్నటువంటి పాయింట్స్ కి ఇరాన్ ఒప్పుకోవడానికి రెడీగా లేనట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫైనల్ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. దీని రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ నైట్ కి వచ్చినట్లయితే వెంటనే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ లో మీకు అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ 5 years లో మన ఇండియాలోని కనబడకుండా ఒక ప్రాబ్లం అయితే భయంకరంగా పెరిగిపోతుంది. కోవిడ్ కి ముందు అంటే 2019 తో కంపేర్ చేస్తే ఇప్పటికీ మన కంట్రీలోని ఒబెసిటీ అండ్ అలాగే డయాబెటీస్ కేసెస్ అయితే షార్ప్ గా పెరుగుతున్నట్టుగా రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి సర్వేలోని బయటపడింది. మీకు ఇక్కడ డేటా అయితే చూడొచ్చు. సో ఇంతలాగా ఒబెసిటీ అండ్ డయాబెటీస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? సింపుల్, కోవిడ్ కి ముందుతో కంపేర్ చేస్తే కోవిడ్ తర్వాత నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవి పెరగడం అండ్ అసలు యాక్టివిటీ అది లేకపోవడం అండ్ అంతేకాకుండా చాలా మంది బయట ఫుడ్స్ అవి తినడం, వీటన్నిటి వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అందుకనే
కొంత మన హెల్త్ రిలేటెడ్‌గా కూడా మనం ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా! ముందు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే హెల్త్ సైడ్ కూడా ఫోకస్ చేయండి. వన్స్ ఈ డయాబెటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అవి తగ్గడం అన్నది ఇంపాసిబుల్ కాబట్టి రాకముందే మనం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్. దీంతో పాటు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పి రావు కదా! సో, అందుకని మనకి హెల్త్ ప్రాబ్లమ్ రాకముందే మనకి ఖచ్చితంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే వన్స్ హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే మనకి వెయిటింగ్ పీరియడ్ ఇటువంటివన్నీ ఉంటాయి. దీంతో పాటుగా మనకి ప్రీమియం కూడా అమాంతం పెరిగిపోద్ది కదా! సో, అందుకని మీకు ఒక కంపెనీ సైడ్ నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నా కూడా మీకు పర్సనల్‌గా మరొక హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండడం అన్నది బెటర్. దట్ టు యంగ్‌స్టర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో యంగ్ ఏజ్‌లోనే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి వెంటనే మీలో ఎవరైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇప్పటికీ తీసుకోకపోతే చెక్ చేసుకొని ఒక మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోండి. సో, మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలంటే మనకి ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ సెట్ అవుద్ది అంటే సింపుల్, మీకు డిటో ఉన్నది కదా! స్పామ్ ఫ్రీ ఇన్స్యూరెన్స్ ప్లాట్‌ఫామ్. వీళ్ళ దగ్గర మీకు కంఫర్టబుల్ టైమ్‌లో కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వీళ్ళ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఆ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ మ్యాండేటరీగా మీ అందరికీ కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఉండాలి. సో, ఒకవేళ మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే డిటో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. సో, వెంటనే లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైమ్‌లో కాల్ బుక్ చేసుకొని హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోండి. ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకుంది. యాక్చువల్లీ క్రూడ్ రిలేటెడ్‌గా మనకి అంటే సప్లైస్ తగ్గడంతోని చాలా వరకు కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి కదా! అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్‌లోని ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్నయితే పెంచాలని ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు E22 నుంచి E30 వరకు ఉండేటువంటి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఏదైతే ఉంటదో దానిపైన కంప్లీట్ ఎక్సైజ్ డ్యూటీని గవర్నమెంట్ అయితే కట్ చేసేయడం జరిగింది. సో, దీనివలన మాక్సిమం అంటే E20 నుంచి E30 వరకు బ్లెండ్ అయినటువంటి పెట్రోల్ ప్రైస్‌లు దగ్గరగా లీటర్‌కి రూ. 2 వరకు తగ్గొచ్చని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూడాలి గవర్నమెంట్ ఎంత తగ్గిస్తదన్నది. కాకపోతే ఇక్కడ క్వెషన్ మార్క్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా E20 పెట్రోల్‌కి కొంతవరకు కంపాటబుల్ ఉన్న వెహికల్స్. ఒక 3 ఇయర్స్ బిఫోర్ వెహికల్స్ అయితే అవి E20 పెట్రోల్‌కి కంపాటబుల్ అవ్వవు కూడా. ఇప్పుడు E22 నుంచి E30 వరకు ఉండేటువంటి పెట్రోల్ పైన ఈ ప్రైస్ తగ్గించిన ఆ పెట్రోల్ నిజంగా అన్ని వెహికల్స్‌కి కంపాటబుల్ అవుతదా? లేదా? అన్నది క్వెషన్ మార్క్ కింద ఉన్నది. సో, ఇది ఓన్లీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ కోసం అని చెప్పేసి ఈ పెట్రోల్ తీసుకొస్తున్నారా? లేదా అన్ని రకాల వెహికల్స్‌కి కూడా ఈ పెట్రోల్‌ని యూజ్ చేస్తారా? అన్నది ఇంకా తెలీదు. చూడాలి. యాస్ ఆఫ్ నౌ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం మెజారిటీ ఆఫ్ ద ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ కోసం తీసుకొస్తాం అంటున్నారు. బట్ ఇప్పటివరకు ఇంకా మన కంట్రీలోని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ ఉన్నటువంటి వెహికల్స్ మరీ అంత లేవు. రీసెంట్‌గానే కొన్ని కంపెనీస్ అయితే లాంచ్ చేస్తున్నాయి. బట్ అవి ఇంకా మార్కెట్‌లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రావడానికి టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ MTAR టెక్నాలజీస్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్‌లో చాలా ప్రెషర్ కనపడింది కదా! సో, ఈ స్టాక్‌లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటి? కంపెనీ సైడ్ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా అంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. మరి స్టాక్‌లో ఎందుకు ఇంతలా ప్రెషర్ కనపడిందంటే సింపుల్. ప్రీవియస్‌గా MTAR టెక్నాలజీ స్టాక్ మనకి ఎందుకు పెరిగింది? వీళ్ళ మేజర్ క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ ఉన్నది కదా! ఈ బ్లూమ్ ఎనర్జీ నుంచే వీళ్ళకి 50% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి డేటా సెంటర్ రిలేటెడ్‌గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడం, వాళ్ళకి పెద్ద క్లయింట్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావడంతో దాని రిలేటెడ్‌గా MTAR‌కి కూడా బ్లూమ్ ఎనర్జీ నుంచి మంచి ఆర్డర్స్ రావచ్చనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో మనకి కంటిన్యూస్‌గా MTAR టెక్నాలజీ స్టాక్ పెరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి మంచి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా దాని తర్వాత వచ్చాయి. మరి ఈ రోజు స్టాక్ ఎందుకు కరెక్ట్ అయిందంటే ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ వల్లే కదా వీళ్ళకి ఎక్కువగా మెజారిటీ రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. బ్లూమ్ ఎనర్జీకి ఇంటర్నేషనల్లీ ఒక డేటా సెంటర్ రిలేటెడ్‌గా ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఆ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు హోల్డ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో, ఆ ప్రాజెక్ట్ హోల్డ్ అయినట్లయితే ఆబ్వియస్‌గా బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ పైన ఇంపాక్ట్ పడుతది. వాళ్ళపైన ఇంపాక్ట్ పడితే డెఫినిట్‌గా దానివల్ల MTAR‌కి కూడా ఇంపాక్ట్ అవుతదని కన్సర్న్స్‌తోనే ఈ రోజు సెషన్‌లో స్టాక్ అయితే కరెక్ట్ అయింది. ఇక్కడి నుంచి కూడా స్టాక్ ఫర్దర్‌గా కరెక్ట్ అవుద్దా అంటే ఈ నెగెటివ్ న్యూస్‌తో మైట్ బి మరి కొన్ని రోజులు స్టాక్‌లో మనం ప్రెషర్ చూడొచ్చేమో. బట్ దీనివల్ల నిజంగా MTAR‌కి లాంగ్ టర్మ్‌లో నెగెటివ్ అంటే డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే డేటా సెంటర్స్ రిలేటెడ్‌గా ఇంకా చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో, డెఫినిట్‌గా దీనివల్ల MTAR‌కి అయితే పాజిటివ్ అవుతది. మైట్ బి నెగెటివ్ న్యూస్ వల్ల ఫర్దర్‌గా స్టాక్ కొంత కరెక్ట్ అయిందనుకోండి. ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్లయితే మరికొంత అంటే కరెక్ట్ అయిన తర్వాత యావరేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే యావరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెష్‌గా ఎవరైనా కొందాం అనుకున్నట్లయితే వాల్యుయేషన్స్ కొంత అంటే స్టాక్ ఇప్పుడు పెరిగిపోయింది, ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్‌లో ఉంది కాబట్టి మరికొంత కరెక్ట్ అయిన తర్వాత బెటర్ వాల్యుయేషన్‌లో దొరుకుతది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం అన్నది బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల అక్కడి నుంచి కూడా చాలా కంపెనీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడింది కదా! కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల ఒక్క కంపెనీకి అయితే బెనిఫిట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కంపెనీ పేరు ఏజిస్ లాజిస్టిక్స్.
వీళ్ళు చేసేటువంటి బిజినెస్ మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు ఆయిల్, గ్యాస్, కెమికల్స్ వీటన్నిటికీ కూడా లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్. నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల వీళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ కలుగుతుందంటే సింపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వెజిటేబుల్ వెండరే ఉన్నారు. ఈ వెజిటేబుల్ వెండర్ ఏం చేశారంటే చాలా మార్కెట్స్ నుంచి హోల్సేల్లోని వీళ్ళు వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అనుకున్నారు. అప్పుడు ఒక మార్కెట్లోని వీళ్ళకి ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి, మరొక మార్కెట్లోని వీళ్ళకి చీప్గా వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. అప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వెజిటేబుల్స్ కొనుక్కుంటారు? చీప్గా ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అక్కడి నుంచి కొనుక్కుంటారు కదా. కొనుక్కున్న తర్వాత దాన్ని ఇక్కడ ఏ ప్రైస్కి అమ్ముతారు? పెరిగిపోయినటువంటి ప్రైస్ని యూజ్ చేసుకుని ఎక్కువ ధరకు అమ్ముతారు. దానివల్ల ఆబ్వియస్గా ఈ వెజిటేబుల్ వెండర్కి ఏమవుతుంది? మార్జిన్స్ అన్ను ఇంప్రూవ్ అవుతాయి. నో, ఇప్పుడు ఏజిస్ లాజిస్టిక్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు గ్యాస్ రిలేటెడ్ గా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా. వీళ్ళు లాస్ట్ 4-5 months నుంచి వీళ్ళు యూఎస్ దగ్గర నుంచి ఎక్కువగా గ్యాస్ రిలేటెడ్ గా లాజిస్టిక్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. నో, ఇప్పుడు సౌదీతో కంపేర్ చేస్తే యూఎస్ నుంచి చేసేటువంటి గ్యాస్ ఇంపోర్ట్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో అవి కొంత చీప్ ప్రైస్ కి వీళ్ళకి అవుతుండడం వల్ల వీళ్ళకి తక్కువకు దొరుకుతుంది. కానీ వీళ్ళు ఓవరాల్ గా ఏం చేస్తారు? ఇక్కడ ఆ పెరిగినటువంటి ప్రైస్ ని చార్జ్ చేస్తారు కదా. దాని వలన వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతున్నట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దాంతో ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి, ఏజిస్ లాజిస్టిక్స్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇదే కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా ఏజిస్ లాజిస్టిక్స్ వాళ్ళకి మరికొన్నాళ్ళు ఈ బెనిఫిట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి భార్గవస్ ద కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దీనికి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ శాంక్షన్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడ వార్ జరిగినా కూడా డ్రోన్స్ యూసేజ్ అన్నది భయంకరంగా పెరిగిపోతున్నది కదా. ఈ డ్రోన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే చాలా మంచి ఆర్డర్స్ ఫ్యూచర్ లో కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటివరకు ఇంకా ఈ న్యూస్ రిలేటెడ్ గా సోలార్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి సోలార్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ ప్రెసెంట్ మన కంట్రీ 60 days కి సరిపడా క్రూడ్ రిజర్వ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది కదా కంటిన్యూస్ గా. కానీ ఈసారి ఇరాన్ వార్ ఏదైతే ఉన్నదో ఈ వార్ ముగిసిపోయిన తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనట్లయితే ఇబ్బంది ఎదురవకుండా ఉండేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90 days క్రూడ్ రిజర్వ్స్ మన దగ్గర ఉండేలాంటి స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా గవర్నమెంట్ అఫీషియల్స్ కామెంట్ చేశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్రూడ్ ఇన్వెంటరీస్ ని అడిషనల్ గా బిల్డ్ చేయాలని చెప్పి త్వరలోనే ఆదేశించేటువంటి అవకాశం ఉన్నదని, ప్రెసెంట్ వార్ అయితే త్వరగా ముగిసిపోయినట్లయితే వెంటనే గవర్నమెంట్ ఈ విధంగా స్టెప్స్ తీసుకుని చైనా ఎలాగైతే 90 days కి అండ్ ఆ పైన సరిపోయేంత క్రూడ్ రిజర్వ్స్ ఎలా అయితే పెట్టుకుంటుందో మనం కూడా అలాగే పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదే గనక జరిగినట్లయితే పిఎస్యు ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అడిషనల్ స్టోరేజ్ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి కోల్కతాకి చెందినటువంటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 90 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని బిహెచ్ఎల్ వాళ్ళు 10 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ వీళ్ళకి చెందినటువంటి ఐకానిక్ వైట్ విస్కీ ఏదైతే ఉన్నదో దీనికి డ్రింక్స్ ఇంటర్నేషనల్ మిలీనియర్స్ క్లబ్ 2026 రిపోర్ట్ లోని వరల్డ్ లోనే ఫాస్ట్ గ్రోయింగ్ మిలీనియర్ విస్కీ బ్రాండ్ కింద అయితే వీళ్ళు సెలెక్ట్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్ గా 3rd time వీళ్ళు ఈ విధంగా సెలెక్ట్ అవడం. సో వీళ్ళకి చెందినటువంటి విస్కీ బ్రాండ్ కి ఈ విధంగా అవార్డు ఏదైతే వస్తుందో అది కంపెనీ రిలేటెడ్ గా ఆబ్వియస్ గా పాజిటివ్ అయితే అవుతుంది కదా. ఎందుకంటే ఈ బ్రాండ్ సేల్స్ అయితే బాగా జరుగుతుండొచ్చు, దాంతోనే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అవార్డు అయితే విన్ అవుతున్నారు. సో అది కంపెనీకి ఓవరాల్ గా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆటోమోటివ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పీపీఏపీ ఆటోమోటివ్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఈ పీపీఏపీ ఆటోమోటివ్ వాళ్ళు గ్లోబల్లీ ఆటోమోటివ్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ కోసం క్రిటికల్ హై పెర్ఫార్మెన్స్ మల్టీ మెటీరియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి హాచిసన్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ కంపెనీ దగ్గర నుంచి పీపీఏపీ వాళ్ళు టెక్నాలజీని తీసుకుని ఆ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు మన ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ సిస్టమ్స్ కోసం అడ్వాన్స్ బాడీ సీలింగ్ సిస్టమ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఈ అడ్వాన్స్ బాడీ సీలింగ్ సిస్టమ్స్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగితే అది లాంగ్ టర్మ్ లో పీపీఏపీ వాళ్ళకి పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 347 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా
అస్సాం గౌహతిలో ఉన్నటువంటి ఆర్బీఐ క్వార్టర్స్ రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాస్కోన్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సిప్లా వాళ్ళకి చెందినటువంటి గోవా వర్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్టీఐ వాళ్ళు లాస్ట్ ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 17th మధ్యన జిఎంపీ అండ్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి యుఎస్ ఎఫ్టీఐ దగ్గర నుంచి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చినట్లయితే అది సిప్లాకి కొంత ప్రాబ్లం అయ్యేది. బట్ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న చేంజెస్ వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని వీళ్ళు చేసుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ జిఏ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి 1 or more ట్రంచెస్ లోని 2300 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు ఫిఫా వరల్డ్ కప్ ని కూడా మన ఇండియాలో ప్రెజెంట్ చేసేందుకు గాను ఫిఫా వాళ్ళతోనైతే కొలాబరేట్ అయ్యారు కదా. ఆల్రెడీ స్పోర్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు డెడికేటెడ్ ఛానల్స్ కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. సో ఈ గ్రోత్ డ్రైవ్ చేసేందుకు గాను వీళ్ళు రైజ్ చేసేటువంటి ఈ ఫండ్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా జగిల్ వాళ్ళు 5 years పాటు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ వాళ్ళకి వీళ్ళ జగిల్ సేవ్ ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. మీరు ఎప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డిటో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేసి మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.